నీతో పాటు ఇంకో 9 మంది కావాలి. ఆ ఆట గెలిస్తే 3 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. అది గెలిస్తే అప్పుడు మీకు మీ ఊరికి మంచి పేరొస్తుంది. నువ్వెలాగైనా ఈ ఆట గెలవాలి. నువ్వు మహాలక్ష్మి కోసం ఆడుతున్నావని ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా మహాలక్ష్మికి కూడా చెప్పకు. సరేనా? మేం వెళ్ళొస్తాం. ఆల్ ది బెస్ట్. అట్టాగే మేడం. ఇప్పటికిప్పుడు 9 మంది అంటే ఎక్కడ దొరుకుతారు? రంగయ్య, రంగయ్య. ఎరా ఎటొచ్చావు? ఏం లేదురా, నీతో కొంచెం పని ఉందిరా. మామా, మామా, రేయ్, నా కోసం ఒక ఆట ఆడాలరా. ఆట ఆటైనా పాటైనా మా వంశంలో ఎవ్వరైనా ముందుంటారు. ఎప్పుడో చెప్పు, ఎక్కడుంటుందో చెప్పు, ఖచ్చితంగా వచ్చా. రే సుబ్బు, నువ్వు ఒప్పుకుంటావు అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది నాకు.